హరి ఓం. బ్రహ్మ విద్య అన్న, ఉపనిషత్ విద్య అన్న, వేదాంత విద్య అన్న అన్నీ ఒకటే. అందులో భాగంగా ముండకోపనిషత్ ప్రథమ ఖండం. ఇందులో శౌనకుడు అంగిరాశిని వేసిన ప్రశ్న, కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి. దేన్ని తెలుసుకోవడం వల్ల అన్నీ తెలుసుకోవచ్చు. దానికి సమాధానంగా ఆ బ్రహ్మతత్వం గురించి చెబుతూ, యత్తద్ దృశ్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షుశ్రోత్రం తద్ అపాణిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తద్ అవ్యయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరా అని చెప్పారు. బ్రహ్మతత్వం గురించి కొన్ని పాయింటర్స్ లాగా ఇక్కడ చెప్పారు. ఇందులో చాలా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, యత్తదృశ్యం అంటే అదృశ్యం అని చెప్పారు. ముందర కళ్ళకి కనపడదు అన్నారు. ఇంద్రియాల ద్వారా గ్రహించలేము, మనసు ద్వారా గ్రహించలేము, కళ్ళకి అది కనపడదు అని చెప్పి, మరి చివరి పదం ఏం చెప్పారు? పరిపశ్యంతి ధీరా. మరి ధీరులు ఎల్లప్పుడూ చూస్తూ ఉంటారు. మరి కళ్ళకి కనపడదు అని ముందు చెప్పి ధీరులు ఎలా చూస్తారు అంటే, ఆ ధీరులు ఏదో ఒక విజ్ఞానాన్ని లేదా ఒక జ్ఞానచక్షువుని సంపాదించారన్నమాట. ఆ జ్ఞానచక్షువు ద్వారా వాళ్ళు ఎల్లప్పుడూ అన్ని చోట్ల, అన్ని వేళలా, అన్ని చోట్ల, అందరిలోనూ ఆ బ్రహ్మతత్వం యొక్క ఉనికి చూడగలుగుతారు. ఆ శాశ్వతమైనటువంటి సత్య వస్తువుని చూడగలుగుతారు. అంటే కంటికి కనపడదు, కానీ జ్ఞానచక్షు ద్వారా, ఉపనిషద్ విద్య ద్వారా అది మనం చూడవచ్చు. పరిపశ్యంతి ధీర, ఎల్లవెళ్ళా చూస్తుంటారు. అంతేనే కానీ ఏదో ధ్యానంలో ఒకరోజు కూర్చున్నప్పుడు సడన్గా ఏదో ఒక కాంతి కనిపించేసింది, లేదా కల్లో ఏదో దైవ దర్శనం అయిపోయింది, ఏదో ఒక అద్భుతం అలా జరిగిపోయింది, అవి జరగచ్చు. కానీ పరిపశ్యంతి ధీర అంటే ఎల్లవేళలా, అందరిలోనూ ఎప్పుడూ చూస్తూనే ఉన్నారు. అంటే ఒక శాశ్వతమైనటువంటి సత్ వస్తువు మాత్రమే ఉన్నది. ఈ అనేక నామరూపాలు రూపంలో మనకి ఈ జగత్తు ఏదైతే అనుభవంలోకి వస్తోందో, ఇది కేవలం మన ఐంద్రిక ప్రతీతి లేదా మానసిక కల్పన. ఈ రెండింటికి సాక్షిగా ఉన్న చైతన్యం ఏదైతే ఉన్నదో, ఆ చైతన్యం ముందు, ఆ చైతన్యంలో ఎటువంటి మార్పు జరగకుండానే ఈ మార్పు జరుగుతున్న అనుభవం కలుగుతుంది. కాబట్టి ధీరులు ఆ సాక్షి చైతన్యాన్ని పట్టుకుని, ఆ సాక్షియే బ్రహ్మతత్వం అని తెలుసుకుని, ఆ బ్రహ్మతత్వంలో ఈ అనేకత్వం లేకుండగానే భాషిస్తోందని తెలుసుకుని అందులో స్థిరపడతారు. మనకి క్వశ్చన్ రావచ్చు, మరి కనిపిస్తున్న ఈ సృష్టి ఎలా వచ్చింది? దానికి కొన్ని ఉదాహరణలతో ఆ అంగిరాస్ ఋషి శౌనకుడికి చెప్తున్నారు. యథోర్నాభి సృజతే గృహ్ణతే చ యథా పృథివ్యామౌషధయ సంభవంతి యథా సతః పురుషాత్ కేశలోమాని తథా క్షరాత్ సంభవతీహ విశ్వం. ఈ విశ్వం ఎలా వచ్చింది అంటే, యథోర్నాభి సృజతే గృహ్ణతే చ యథా. ఒక సాలిపురుగు ఆ సాలి గూడుని కడుతుంది కదా, ఆ గూడు ఎలా కడుతుంది? దానికి కావలసిన
సరంజామా అంతా తనలోంచే బయటికి తీస్తుంది. ఆ గూడు కట్టుకుని అందులో ఉంటుంది. మళ్ళీ ఆ గూడుని, ఆ సాలిగూడిని తనలోనే మింగేస్తుంది. అంటే అందులోంచే వచ్చి, అందులో తను ప్రవేశించి, అందులోనే తను ఉంటూ మళ్ళీ ఆ మొత్తాన్ని తనలోకి తీసేసుకుంటుంది. ఇది ఒక ఉదాహరణ చెప్పారు. అంటే ఇంతకుముందు మనం తైత్తరీయ ఉపనిషత్తులో కూడా ఈ మాట చెప్పుకున్నాం. యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తద్బ్రహ్మ తద్విజిజ్ఞాసస్వ అని. ఎందులోంచి అయితే యావత్ సృష్టి వస్తోందో, ఎందులో అయితే యావత్ సృష్టి ఉంటోందో, ఎందులో అయితే యావత్ సృష్టి మళ్ళీ విలీనమైపోతోందో అది బ్రహ్మతత్వము, అది తెలుసుకోదగినది, దాన్నే మనం తెలుసుకోవాలి అని. దానికి ఇక్కడ మనకేం చెప్తున్నారు, ఏ విధంగా అయితే సాలిపురుగులోంచి తన గూడుని కట్టుకునే ద్రవ్యం లేదా పదార్థం ఏదైతే ఉందో తనలోంచే తీసి, తన నోట్లోంచే తీసి అది అల్లి, ఆ గూడులాగా అల్లి దాంట్లో తను ఉండి మళ్ళీ ఆ మొత్తాన్ని తనలోకి మింగేస్తుందో. చూడండి, పక్షి ఉందనుకోండి, పక్షి గూడు కట్టుకుందంటే అది బయట నుంచి పుల్లలు ఏరుకుంటూ వస్తుంది. ఆ ఉదాహరణ చెప్పట్లేదు ఇక్కడ. ఇక్కడ ఏం చెప్తున్నారు, సాలిపురుగు ఉదాహరణ చెప్తున్నారు. ఎందుకని, సాలిపురుగు తనలోంచే తీసి, కాబట్టి ఈ సృష్టి కూడా ఆ బ్రహ్మతత్వంలోంచే వస్తోంది అని చెప్తున్నారు. బ్రహ్మతత్వంలోంచే సృష్టి వచ్చి, బ్రహ్మతత్వంలోనే సృష్టి ఉండి, బ్రహ్మతత్వంలోనే ఆ సృష్టి మళ్ళీ కలిసిపోతోంది. కాబట్టి ఇక్కడ మనకి యథోర్ణాభిసృజతే గృహతే చ యథ, తర్వాత పృథివ్యాం ఔషధయ సంభవంతి. ఇప్పుడు రెండో ఉదాహరణ చెప్తున్నారు. పృథివ్యాం ఔషధయ సంభవంతి. భూమి మీద అనేక రకాల మొక్కలు అసలు ఎవరు వేయకుండానే వస్తూ ఉంటాయి. మనం ఎవరు పట్టించుకోకుండా, అంటే మానవ ప్రయత్నాలు ఏమి లేకుండా కూడా బోళ్ళని మొక్కలు మట్టిలోంచి వస్తూ ఉంటాయి. ఎలాగైతే మట్టిలోంచి ఆ మొక్కలని అలా వస్తూ ఉంటాయో అలాగే బ్రహ్మతత్వంలోంచి ఆ సృష్టి అలా వస్తుంది అన్నారు. తర్వాత మళ్ళీ యథాసత పురుషాత్ కేశలోమాని. ఏ విధంగా అయితే ఒక వ్యక్తి, ఒక మనిషి దేహములో లేదా తల మీద వెంట్రుకలు వస్తాయో అలాగా, అంటే ఎటువంటి కారణాలు, ఎటువంటి ప్రయత్నము, ఎటువంటి అలసట లేకుండగా ఏ విధంగా అయితే ఈ సృష్టి, ఏ విధంగా అయితే ఇవి జరుగుతున్నాయో, అంటే ఇప్పుడు మనకి తల మీద వెంట్రుకలు పెరుగుతున్నాయి అనుకోండి, దానికి మనమే శ్రమ ఏం పడట్లేదు, అవే వస్తున్నాయి, అవే పెరుగుతున్నాయి. అలాగే భూమి మీద మొక్కలు వస్తున్నాయి, అవే పెరుగుతున్నాయి. అంటే మొదటి ఉదాహరణలో ఇప్పుడు సాలిపురుగు అది గూడు కట్టింది అనుకున్నప్పుడు అది ఏదో కొంచెం ప్రయాసపడింది కదా అనిపిస్తోంది మనకి. ఆ ప్రయాసపడిందేమో, అలాగే బ్రహ్మతత్వం కూడా చాలా ప్రయాసపడి ఏదైనా కట్టిందేమో అని మనం భ్రమపడతామని మళ్ళీ రెండో ఉదాహరణలో ఏం చెప్తున్నారు, భూమి నుంచి ఏ విధంగా అయితే అనేక ఔషధాలు, అంటే అనేక రకాల మొక్కలు వస్తాయో, తనంతట తానే వచ్చేస్తాయో అలా వచ్చింది. అంటే ఏమి ఎఫర్ట్, ప్రయత్నం ఏమీ లేకుండా, కష్టపడకుండానే వస్తుంది సృష్టి. అలాగే అలా భూమి మీద నుంచి వచ్చినప్పుడు మళ్ళీ ఓహో భూమి నుంచి వచ్చిందంటే భూమి జడం కదా, జడంలోంచి జడం వచ్చిందా అంటే అలా అనుకుంటాయేమో అని మళ్ళీ ఇంకొక ఉదాహరణ చెప్పారు. ఏమని, మనిషి అంటే వ్యక్తి, సజీవంగా ఉన్న వ్యక్తి, అంటే అందులో ప్రాణం ఉంది, చైతన్యం ఉంది. చైతన్యవంతమైనటువంటి ఒక వ్యక్తిలో తన ప్రయత్నం ఏమీ లేకుండా, తన ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకుండానే ఏ విధంగా అయితే దేహంలో కేశాలు, అంటే తల మీద ఎలాగైతే కేశాలు వస్తున్నాయో, శరీరం మీద ఎలాగైతే వెంట్రుకలు బయటకు వస్తున్నాయో, ఇవన్నీ ఈ విధంగా సృష్టి ఆ బ్రహ్మతత్వంలోంచి వస్తుంది అంటున్నారు. అంటే ఇక్కడ అనేక చోట్ల మనకి అనేక ఉదాహరణలతో చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి, అసలు ఏ ఉదాహరణైనా పూర్తిగా వర్ణించలేము ఆ తత్వాన్ని.
ఎందుకని? అలాంటిది ఇంకొక తత్వం లేదు కాబట్టి. ఏకమేవ అద్వితీయం. ఆ బ్రహ్మతత్వం ఏకమేవ అద్వితీయం. అది ఒకటే ఉంది, రెండోది ఇంకేమీ లేదు. అటువంటి దానికి మరి ఉదాహరణ ఎలా ఇస్తాం? దాంతో సమానంగా లేదా దాంతో పోల్చదగింది ఏదైనా ఉంటే అప్పుడు మనం ఉదాహరణ ఇవ్వచ్చు. అందుకనే ఏ ఉదాహరణ ఇచ్చినా అందులో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని లోపాలు ఉంటాయి. అయితే ఆ ఉదాహరణ ఇచ్చే వ్యక్తి ఏం చెప్పదలుచుకుంటున్నాడో, ఏ భావనతో చెప్పదలుచుకుంటున్నాడో ఆ భావన మాత్రమే మనం గ్రహించాలి. ఇప్పుడు సృష్టి ఎలా జరిగింది అనే ప్రశ్న, దానికి సమాధానంలో ఇక్కడ 3 ఉదాహరణలు చెప్పారు. చాలామందికి సృష్టి అంటే ఎలా జరిగింది అంటే ఎలా అనుకుంటారంటే, ఒక కుండ తయారు చేసేవాడు, ఒక కుమ్మరి ఉన్నాడంటే ఎలా తయారు చేస్తాడు? ఒక వ్యక్తి ఉన్నాడు, తనేదో మట్టి కలిపాడు, అందులో నీళ్లు కలిపాడు, ఒక చక్రం మీద పెట్టాడు, దాని చేతులతో ఒక షేప్లోకి తీసుకొచ్చాడు, చక్రాన్ని తిప్పాడు, అది ఒక షేప్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ తీసి ఎండబెట్టాడు, దాన్ని మళ్ళీ నిప్పుల్లో కాల్చాడు. ఆ రకంగా ఒక కుండ తయారైంది. అంటే అందులో ఒక వ్యక్తి ఉన్నాడు, అనేక పరికరాలను వాడాడు, అనేక పదార్థాలని వాడాడు, ఆ తర్వాత ఒక కుండ తయారైంది. ఆ విధంగా ఈ సృష్టి భగవంతుడి చేత సృష్టించబడింది అని ఒక థియరీ. అందుకనే చాలామంది, అవును నీకు ప్రపంచం కనపడుతోంది కదా, మరి ప్రపంచం కనపడిందంటే దానికి సృష్టించిన వాడు ఉంటాడు కదా, కాబట్టి భగవంతుడు ఉన్నాడు కదా అని ఒక లాజిక్ చెప్తారు. సరే, సర్వకారణ కారణం ఒకడు ఉన్నాడు అనుకున్నా, ఆ సర్వకారణ కారణం నువ్వు అనుకున్నట్టే ఉన్నాడని గ్యారంటీ ఏంటి? ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఒకవేళ సర్వకారణ కారణం తత్వం ఖచ్చితంగా ఉండి తీరాలి. కానీ అది ఎవరు అని చెప్పినప్పుడు మరి అందరూ ఒకేలా చెప్పట్లేదు కదా. ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకంగా వర్ణిస్తున్నారు, ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. వాళ్ళ శ్రద్ధ, వాళ్ళ నమ్మకం, వాళ్ళ శాస్త్రాల ప్రకారంగా. అవునా కదా? దానికే మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం, యన్మనసా నమనుతే ఏనాహుర్ మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదం ఉపాసతే. దేనినైతే మనసు తెలుసుకోలేదో, దేని కాంతి వల్ల, దేని ప్రకాశంలో మనసు తెలియబడుతోందో అది బ్రహ్మము. అంతేనే కానీ ఇక్కడ అంటే ఈ లోకంలో జనాలు రకరకాలుగా ఏదైతే ఉపాసన చేస్తున్నారో అది బ్రహ్మము కాదు. అది బ్రహ్మంని తెలుసుకోవడానికి ఒక మెట్టు కావచ్చు, ఆ బ్రహ్మతత్వంలో ప్రవేశించడానికి ఒక సాధన, అంటే ఇనీషియల్గా ఒక సాధన కావచ్చు, మనల్ని మనం ఇంటిగ్రేట్ చేసుకోవడానికి ఒక మార్గం కావచ్చు. కానీ అదే బ్రహ్మతత్వం కాదు. అనేక మతాలు, అనేక విరుద్ధ సిద్ధాంతాలు మనం పరిశీలిస్తే మనకి అర్థమయ్యేదేంటి? ఈ సిద్ధాంతాలన్నీ కూడా మన బౌద్ధిక ప్రక్రియ. ఏ సిద్ధాంతమైనా సరే అంటే ఆ భగవంతుణ్ణి లేదా సృష్టిని లేదా ఈ జీవుణ్ణి డిస్క్రైబ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎక్కడ కూర్చుంది ఆ బుద్ధి? ఎక్కడ కూర్చుని పూర్తిగా వర్ణించగలుగుతోంది? అసలు పూర్తిగా వర్ణించడం సంభవమా? ఆ సృష్టి జరుగుతున్నప్పుడు ఈ బుద్ధి అక్కడ ఉందా, చూసిందా? లేదు కదా. మరి ఎలా తెలుస్తుంది? ఎవరో చెప్పారు, ఎవరో రాశారు, దాన్ని నేను చదివాను, దాంట్లో నేను సాధన చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసింది అన్నాం అనుకోండి. అప్పుడు అవి ఒకటే లేవుగా. అందరూ ఒక్కొక్క మతంలో, ఒక్కొక్క సిద్ధాంతంలో ఒక్కొక్క రకంగా ఉంది. అంటే ఒక కెలిడియోస్కోప్ ఉంటుంది. కెలిడియోస్కోప్ని మనం అలా తిప్పుతూ ఉంటే బోల్డని డిజైన్లు కనిపిస్తాయి. అలాగే మన బుద్ధిని కూడా అలా తిప్పామనుకోండి, అనేక రకాల సిద్ధాంతాలు బయటపడతాయి. అది చార్వాక్ కావచ్చు, బుద్ధుడు కావచ్చు, జైన మతంలో చెప్పిన సిద్ధాంతం కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఇంకా చెప్పాలంటే మనకి అనేక సిద్ధాంతాలు, ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, అచింత్య భేదాభేదము, ఇవి అనేక సిద్ధాంతాలు వస్తాయి. ఏ ఒక సిద్ధాంతము పూర్తిగా ఇదే కరెక్ట్, ఇంకేది కరెక్ట్ కాదు అనేది
అసలు అది కరెక్ట్ కాదు. మన బుద్ధిని అలా తిప్పుకుంటూ పోతే అనేక సిద్ధాంతాలు వస్తాయి. మనకి ఏది నచ్చిందో అది మనం ఎన్నుకున్నాం. దాని ప్రకారంగా మన జీవితాన్ని దాని ప్రకారంగా మలుచుకుంటున్నాం. ఇదంతా అడ్జస్ట్మెంట్ అన్నమాట. ఇదంతా కన్ఫార్మిటీ అంటారు, అడ్జస్ట్మెంట్ అంటారు. ఒక శ్రద్ధ, ఒక విశ్వాసంతో ఒక సిద్ధాంతాన్నో ఒక మతాన్నో మనం పట్టుకున్నాం. కానీ ఆ బ్రహ్మతత్వంలో అసలు మార్పు ఏమీ లేకుండగా ఈ సృష్టి భాషిస్తోంది అన్నప్పుడు ఏ సిద్ధాంతం పనికొస్తుంది? మనం బౌద్ధికంగా నమ్ముతున్న సిద్ధాంతానికే మనం సిద్ధాంతాన్ని పట్టుకుని కూర్చుంటే మనకి కేవలం రాగద్వేషాలే మిగులుతాయి. కానీ ఆత్మతత్వం అనేది వాటన్నింటికీ సాక్షి. బ్రహ్మతత్వం అన్నింటికీ సాక్షి, అన్నింటికీ మూలం. అందులోంచే ఇవన్నీ వస్తున్నాయి. అన్ని ఈ సిద్ధాంతం రైట్, ఈ సిద్ధాంతం రాంగ్ అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అన్ని సిద్ధాంతాలు వాళ్ళు ఎక్కడ కూర్చుని చూస్తున్నారో దాని ప్రకారంగా ఆ సిద్ధాంతాలు వచ్చాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను, కెమెరా నా ముందు ఉంది. కెమెరా ఇటువైపు పక్కన పెడితే నా ముఖం వేరేలా కనపడచ్చు, కుడివైపు పెడితే ఇంకోలా కనపడచ్చు, పైన కెమెరా పెడితే నా ముఖం వేరేలా కనపడచ్చు. కెమెరా కోణాన్ని తిప్పుతూ ఉంటే ఆ దృశ్యం కూడా మారుతూ ఉంటుంది. అదేవిధంగా మనం ఏ విధంగా అస్తిత్వాన్ని చూస్తున్నాము, మన ఇంద్రియాలని, మన మనసుని, మన బుద్ధిని, మన సంస్కారాల్ని ఏ రకంగా అడ్జస్ట్ చేసి చూస్తున్నాము దాన్ని బట్టి మనకి ఒక దృశ్యం కనపడుతుంది లేదా ఒక సిద్ధాంతం కనపడుతోంది. కానీ ఏ సిద్ధాంతము కూడా బ్రహ్మతత్వాన్ని పూర్తిగా వివరించలేదు. ఎందుకని? సిద్ధాంతాలు అనేవి బౌద్ధిక ప్రక్రియలు, మానసిక ప్రక్రియలు. కానీ బ్రహ్మతత్వం అంటే ఆ బౌద్ధిక ప్రక్రియ వెనకాల ఉన్న సత్వస్తువు. ఏ విధంగా అయితే ఏ ఒక అల సముద్రాన్ని పూర్తిగా వర్ణించలేదు లేదా సముద్రాన్ని పట్టుకోలేదు, కానీ అన్ని అలల వెనకాల ఉన్న ఆధారం సముద్రమే. అలాగే మనలో ఉండే అనేక సిద్ధాంతాలు, మతాలు అన్నింటికి ఆధారం ఆ బ్రహ్మతత్వమే. అందులోంచే అన్నీ వస్తున్నాయి, అందులోనే అన్నీ ఉంటున్నాయి, అందులోనే అన్నీ కలిసిపోతున్నాయి అని మనం చూస్తే మనకి రాగద్వేషాలు రాలిపోతాయి. అది మనలో ఒక శాంతి, ఒక నిర్భయమైనటువంటి స్థితి, ఒక అద్వైత భావన. అంటే అందరూ నా వాళ్ళే, నాకంటే వేరుగా ఎవరు లేరు. ఇవాళ ఒకళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఉన్నారు అంటే ఏదో ఒక సమయాన్ని నేను కూడా ఆ సిద్ధాంతాన్ని నమ్మాను. అది ఏదైనా కావచ్చు. ఇవాళ కాకపోతే ఒక 2 రోజులు బ్యాక్ వెళ్ళండి, ఒక వారం బ్యాక్ వెళ్ళండి, లేకపోతే ఒక 10 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళండి, 20 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళండి, 40 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళండి. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క మెట్టు దగ్గర ఉన్నారనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఒక సరోవరం ఉందనుకోండి, సరోవరంలో కింద నీళ్లు ఉన్నాయి, పక్కన మెట్లన్నీ ఉన్నాయి, 4 వైపులా మెట్లు ఉన్నాయి. ఈ సిద్ధాంతాలు, ఈ సాధనలు అనేవి ఒక్కొక్క మెట్టు అన్నమాట. ఆ సరోవరంలో ఉన్న నీళ్ళ దాకా వెళ్ళడానికి ఒక మెట్టు. అలా మనం ఆ నీళ్ళల్లో మునిగినప్పుడు మనం తూర్పు నుంచి వచ్చామా, పడమర నుంచి వచ్చామా, లేదా ఇటు నుంచి వచ్చామా, అటు నుంచి వచ్చామా, 2 మెట్లు జంప్ చేసుకుంటూ వచ్చామా, లేదా ఏకంగా ఒకేసారి నీళ్ళల్లో దూకేసామా, ఇవన్నీ ఇంకేమీ మ్యాటర్ కావు. అక్కడ నీళ్ళల్లో దూకామా లేదా, నీళ్ళల్లో ప్రవేశించామా లేదా, అది కావాలి. అలాగే బ్రహ్మతత్వంలో మనం ప్రవేశించామా లేదా, అది కావాలి. సిద్ధాంతాలు, మతాలు, సాంప్రదాయాలు, కులాలు, దేశాలు ఇవన్నీ మన అస్తిత్వాన్ని ముక్కలు ముక్కలు చేసేసి చాలా హింస లేకపోతే ద్వేషము ఇవన్నీ
మొలకెత్తుతున్నాయి అన్నమాట. కాబట్టి బ్రహ్మతత్వం తెలుసుకున్న వాళ్ళు ఆ సత్వస్తువుని మన మన ఆగ్రహం సత్వస్తువు మీద ఉండాలి. సాంప్రదాయం మీదో మన నమ్మకం మీదో కాదు. అసలు నమ్మకానికి సత్వస్తువుకి తేడా చూడగలగాలి. నమ్మకం వేరు, సత్వస్తువు వేరు. ఆ సత్వస్తువులో ఉన్న తలంపులు వచ్చినప్పుడు అలాంటి ఒక రకమైన తలంపులు, ఒకే రకమైన తలంపులని మనం రిపీట్ చేస్తూ ఉంటే అది ఒక పద్ధతి అయిపోతుంది, ఒక ప్యాటర్న్లోకి వెళ్ళిపోతుంది మైండ్. కానీ ఇంకా దాని వెనకాల ఉన్న సత్వస్తువుని ఇంకా తెలుసుకోలేదు అది. కాబట్టి సత్వస్తువుని తెలుసుకోవాలి, సాక్షిని తెలుసుకోవాలి అంటే మనసులో ఉన్న తలంపుల్ని మనం విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. మన ఆగ్రహం సత్వస్తువు మీద ఉండాలి, సిద్ధాంతాల మీద, మతాల మీద కాదు. యథోర్నాభిసృజతే గృహ్ణతే చ యథా పృథివ్యాం ఔషధయ సంభవంతి యథా సతః పురుషాత్ కేశలోమాని తథా అక్షరాత్ సంభవతీహ విశ్వం. కాబట్టి విశ్వం ఈ రకంగా వచ్చింది అని చెప్తున్నారు. ఏవో 3 ఉదాహరణలు చెప్పారు ఇక్కడ. తపసా చీయతే బ్రహ్మ తతో అన్నం అభిజాయతే. తపస్సు వల్లనే ఆ తపస్సు అంటే ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, కాన్సన్ట్రేటెడ్ థింకింగ్ అన్నమాట. కాన్సన్ట్రేటెడ్ థింకింగ్ వల్ల ఆ బ్రహ్మతత్వంలోంచి అన్నం వచ్చింది అంటున్నారు. చూడండి, మనం కాన్సన్ట్రేటెడ్ థింకింగ్, థాట్స్ బికమ్ థింగ్స్. మనం ఏదైతే రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉంటామో ఆ ఆలోచనలన్నీ మన జీవితంలో మళ్ళీ జరుగుతూ ఉంటాయి, అది క్రియాన్వితం అవుతాయి. అంటే అలాంటి పరిస్థితుల్లోకే మనం వెళ్తాం, అలాంటి వ్యక్తుల్నే మనం కలుస్తాం, అలాంటి వస్తువుల్నే మనం పట్టుకుంటాం. అంటే తపసా చీయతే బ్రహ్మ తతో అన్నం అభిజాయతే అంటే ఆ బ్రహ్మతత్వంలో కాన్సన్ట్రేటెడ్ థింకింగ్ జరిగినప్పుడు అన్నం పుట్టింది అంటున్నారు. అన్నాత్ ప్రాణ, అన్నం నుంచే ప్రాణం వచ్చింది. ప్రాణం మనః, ఆ తర్వాత మనస్సు వచ్చింది. తర్వాత సత్యం అంటే కనిపిస్తున్న దృశ్యంలో ఇక్కడ ఉన్న ఈ పంచతత్వాలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు పోవట్లేదు కదా, ఎప్పుడు ఉంటున్నాయి కదా. తర్వాత లోక అంటే ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అనంత కోటి లోకాలు ఏవైతే మనం ఇక్కడే కూర్చుని ఊహించుకోగలమో ఆ లోకాలన్నీ కూడా ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. కర్మసు, తర్వాత కర్మ వచ్చింది. మనం అందులో దూరితే ఏదో చేస్తాంగా. ఒక లోకంలో మనం దూరాము అంటే ఈ నవద్వారాలు ఉన్న దేహంలో దూరాము, నేను అనుకున్నాము. ఈ దేహం ఒక లోకంలో ఉంది, ఆ లోకంలో ఏవో కర్మలు చేస్తున్నాము, నేను చేస్తున్నాను అన్నాము. మరి దాని ఫలితం అనుభవించడానికి మళ్ళీ నేను మిగలాలుగా. ఈ కర్మచక్రం మనకి చుట్టుకుంటుంది ఇక్కడ. ఈ కర్మచక్రం ఇంకెప్పటికీ పోదు. అందుకనే దాన్ని ఏమన్నారు, చామృతం, అమృతం అన్నారు. అంటే ఇమ్మోర్టల్ అనమాట. ఈ కర్మచక్రంలో ఇలా ఇరుక్కుపోయాం. తపసా చీయతే బ్రహ్మ తతో అన్నం అభిజాయతే అన్నాత్ ప్రాణో మనః సత్యం లోక కర్మసు చామృతం. అంటే ఈ కర్మ ఫలితం. నేను కర్తని, నేను భోక్తని. గతంలో ఏదో చేశాను, దాని ఫలితంగా ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇప్పుడు ఏదో చేస్తున్నాను, మళ్ళీ గతంలో ఏదో అనుభవిస్తున్నాను. ఈ చక్రం, ఈ కర్మచక్రం, కాలచక్రం ఎలా విరుగుతాయి, ఎప్పుడు బ్రేక్ అవుతాయి, ఎప్పుడు మనం ఇందులోంచి బయటకు వస్తాం? ఈ కర్మచక్రం, కాలచక్రం బ్రేక్ ఎలా అవుతాయి? యః సర్వజ్ఞ సర్వవిద్యస్య జ్ఞానమయం తపః తస్మాద్ ఏతద్ బ్రహ్మ నామరూపం అన్నం చ జాయతే. యః సర్వజ్ఞ సర్వవిత్, ఎవరైతే అన్నీ తెలుసుకున్న వాడున్నాడో, అందరినీ తెలుసుకోగలడో, యస్య జ్ఞానమయం తపః, ఆయన తపస్సు కూడా జ్ఞానమే. అంటే ఆ బ్రహ్మతత్వములోనే ఇందాక చెప్పారు కదా, తపసా చీయతే బ్రహ్మ. అందరినీ ప్రకాశించేది ఎవరు? ఆ బ్రహ్మతత్వమే. అందరికీ ఆశ్రయాన్ని ఇచ్చేది ఎవరు? ఆ బ్రహ్మతత్వమే. అందరూ వచ్చింది ఎక్కడి నుంచి? ఆ బ్రహ్మతత్వంలోంచే. అందరూ ఉన్నది ఎక్కడ? ఆ బ్రహ్మతత్వంలోనే. అందరూ విలీనమైపోయేది ఎందులో? ఆ బ్రహ్మతత్వంలోనే. అంటే
మన అనుభూతి లేదా మన అనుభవం ఏదైతే జరుగుతోందో ఆ అనుభవాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనకి ఇవన్నీ వచ్చాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ వెళ్ళిపోయాయి అని చెప్తున్నారు. వాస్తవానికి ఏమీ రావట్లేదు, ఏమీ పోవట్లేదు. అలలు వస్తున్నాయి, పోతున్నాయి. నీరు అదే కదా. కళ వస్తోంది, ఏవేవో జరిగినట్టుగా అనిపిస్తున్నాయి. మెలకు వచ్చినప్పుడు అవేమీ లేవు. అదేవిధంగా ఇక్కడ మనకు ఒక సీక్వెన్స్ చెప్పారు. అన్నం ప్రాణం మన సత్యం లోక కర్మసు చామృతం. అంటే ఒక చైన్ అన్నమాట. ఈ మొత్తం చైన్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అన్నంలోంచి ప్రాణం, ప్రాణంలోంచి మనసు, మనసులోంచి సత్యం, సత్యంలోంచి లోకం నుంచి కర్మ నుంచి ఆ కర్మ ఫలితం, ఎప్పటికీ నాశనం, ఎప్పటికీ పోని అమృతం, అంటే ఎటర్నల్గా ఉండే కర్మ ఫలితం. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? తపసా చీయతే బ్రహ్మ తతో అన్నం అభిజాయతే. ఆ బ్రహ్మతత్వంలోంచే వచ్చాయి. అది వ్యక్తిగతంగా మీరు ఆలోచించి చూడండి. వ్యక్తిగతంగా మనం చూసినట్లయితే మనం ప్రశాంతంగా ఉన్నాం, ఏదో తలంపు వస్తుంది, ఏదో ఆలోచన వస్తుంది, ఆలోచన రిపీట్ అవుతుంది, అక్కడి నుంచి మొదలవుతుంది మొత్తం స్టోరీ అంతా. కాబట్టి ఆ స్టోరీలో కనిపిస్తున్న అనేకత్వం ఏదైతే ఉందో అది ఆ అనేకత్వం లేకుండానే కనిపిస్తుంది. అందుకే ఇందాక పరిపశ్యంతి ధీర అని చెప్పారు కదా. కాబట్టి సృష్టిలో, స్థితిలో, ప్రళయంలో, జన్మలో, మృత్యువులో అన్నింటిలోనూ వ్యాపించి ఉన్న సత్వస్తు అది బ్రహ్మతత్వం. ఆ బ్రహ్మతత్వం అనే తెర మీద మనకి అనేకత్వం అనే సినిమా కనపడుతోంది. ఈ అనేకత్వానికి ఆ బ్రహ్మతత్వం కంటే వేరే అస్తిత్వం లేదు. బ్రహ్మతత్వములో అనేకత్వం లేకుండానే కనిపిస్తోంది. ఈ కనిపిస్తున్న అనేకత్వం బ్రహ్మతత్వం కంటే వేరు కాదు, కానీ బ్రహ్మతత్వం మాత్రం ఈ అనేకత్వం కంటే వేరు. అంటే అనేకత్వం లేకపోయినా బ్రహ్మతత్వం ఉంటుంది, కానీ బ్రహ్మతత్వం లేకుండా అనేకత్వం కనపడదు. కాబట్టి ఈ విషయాల్ని మనం చాలా జాగ్రత్తగా కూలంకషంగా పరిశీలించి అనేకత్వం వెనకాల ఉన్న సత్వస్తువుని నేను ఎప్పటి వరకు అయితే మళ్ళీ నాలో ఉన్న నేనుని పట్టుకెళ్ళి ఆ బ్రహ్మతత్వము కలపము, మళ్ళీ నేను వేరే ముక్కలా మిగిలిపోయి ఉన్నంత కాలం మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ నేనేదో నా కర్తృత్వం, నా భోక్తృత్వం పోదు, అంటే నా జీవత్వం పోదు. నేను మళ్ళీ ఇంకా ఏదో చేస్తాను, ఇంకా ఏదో చేస్తాను. నేను అక్కడ ఉండేవాడిని, అక్కడి నుంచి పడిపోయి ఇక్కడికి వచ్చేసాను, ఇక్కడ ఏదో చేశాను, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాను, మళ్ళీ అక్కడి నుంచి పడిపోతాను. ఈ భ్రమ పోదు. మా 3 కాలాల్లోనూ మారకుండా ఉన్న బ్రహ్మతత్వం ఏదైతే ఉందో అది సత్వస్తు, అదే ఆత్మ, అదే సచ్చిదానంద విగ్రహము, అదే అనాదిరాది. ఏదైతే మనకు అనిపిస్తుందో అన్నింటికీ మూలం అదే సర్వకారణ కారణము. సర్వజ్ఞ సర్వవిద్యస్య జ్ఞానమయం తపః తస్మాదేతద్ బ్రహ్మ నామరూపం అన్నం చ జాయతే. ఆ బ్రహ్మములోంచే ఇవన్నీ, ఈ అనేకత్వం అంతా వస్తుంది. అందుకని ఇక్కడ క్వశ్చన్ ఏంటి? కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి. దేన్ని తెలుసుకోవడం వల్ల అన్నీ తెలుస్తాయి అన్నారు కదా. మరి అన్నీ ఎందులోంచి వచ్చాయి? అన్నీ బ్రహ్మతత్వంలోంచే వచ్చాయి. కాబట్టి నేను బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే కదా. అది సమాధానం అన్నమాట. ప్రశ్న ఏమడిగారు? కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి. దేన్ని తెలుసుకోవడం వల్ల ఇవన్నీ తెలుస్తాయి. అసలు ఇవన్నీ ఎందులోంచి వచ్చాయి? ఆ మూల వస్తువుని తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే కదా. సముద్రపు నీరుని తెలుసుకుంటే అన్ని అలల వెనకాలన్న సత్వస్తువు తెలిసినట్టే కదా. బంగారాన్ని తెలుసుకుంటే అన్ని ఆభరణాల వెనకాలన్న సత్వస్తువుని తెలుసుకున్నట్టే కదా. లోహాన్ని తెలుసుకుంటే అస్త్రశస్త్రాల వెనకాల ఉన్న వస్తువు ఏంటో తెలిసినట్టే కదా. అలాగా ఈ అనేకత్వం వెనకాల బ్రహ్మతత్వం ఉంది. ఆ బ్రహ్మతత్వంలోనే మనకి అనేకత్వం లేకుండా భాషిస్తోంది.
ఆ బ్రహ్మతత్వాన్ని నేనే ఆ సాక్షిని, నేనే ఆ సాక్షి చైతన్యాన్ని. సాక్షిని నేనే అని తెలుసుకోవడం చాలా తేలిక. ఎందుకని? మనసులో జరుగుతున్నవన్నీ మనకు తెలుస్తున్నాయి కాబట్టి నేనే సాక్షిని. చాలా ఈజీ అది, అవునా కదా? నేను సాక్షిని, మనసులో జరుగుతున్న వాటన్నింటికీ నేను సాక్షిని. ఈ సాక్షియే ఆత్మ, ఇది శాశ్వతము, దీనికి చావు పుట్టుకలు లేవు. మృత్యు వచ్చినప్పుడు కూడా నేను ఆ మృత్యువుని, నేను ఈ దేహాన్ని కాదు, నేను సాక్షిని అంటే మృత్యువు కూడా నేను సాక్షిగా ఉండగలను అంటే ఏమైంది? మృత్యువుని జయించినట్టే కదా. మృత్యువుకి కూడా నేను సాక్షిని. అలా ఎప్పుడు చెప్పగలం? మనకున్న బాహ్యంగా మనకు దేన్నైతే ఇవన్నీ నావి, ఇవన్నీ నేను అనుకుంటున్నామో, ఆ నేను నాది అనే స్టాంపు వాటి నుంచి విత్డ్రా చేసేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం మృత్యువుకి కూడా మనం సాక్షి అవ్వగలం. లేకపోతే ఆ మృత్యుకాలంలో ఏడుస్తాం, నాకు అది పోతుంది, నాకు ఇది పోతుంది, నాకు ఇది అంటాం, అవునా కదా? అందుకనే భగవంతుడు ఏం చెప్పారు? అంతకాలే చ మామేవ స్మరణ ముక్త్వా కలేవరం, కనీసం చివరి క్షణాల్లో అయినా నన్ను తలుచుకోండి అని. మరి చివరి క్షణాల్లో ఎలా తలుచుకుంటాం? జీవితాంతం తలుచుకోకుండా సడన్గా ఐడియా రాదు కదా. కాబట్టి ఎల్లప్పుడూ తలుచుకోవాలి. అదే పరిపశ్యంతి ధీర. ఈ అనేకత్వం వెనకాలన్న సత్వస్తు బ్రహ్మము. ఆ బ్రహ్మమే నేను సాక్షి అని తెలుసుకోవడం చాలా ఈజీ. ఈ సాక్షియే బ్రహ్మతత్వము అని తెలుసుకోవడానికి మనకి వేదాంతం కావాలి. దానికే మనకి గురువు కావాలి. ఆ గురువు ఎలా ఉండాలి? శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు ఉంటేనే మనకి బ్రహ్మజ్ఞానం వస్తుంది. లేకపోతే మళ్ళీ మనల్ని ఏదో కర్మచక్రంలో తిప్పేస్తారు వాళ్ళు. కర్మచక్రం నుంచి బయటికి రావడం కోసం మళ్ళీ కర్మచక్రంలోనే తిప్పుతూ ఉంటే ఇంకా బయటకు వచ్చేది అలాగా. కర్మచక్రంలోంచి బయటికి రావాలి అంటే అసలు ఏ అస్తిత్వం కర్మచక్రం బయట ఉంది, ఆ అస్తిత్వం నేను అయి ఉంటేనే నేను కర్మచక్రం నుంచి బయటకు వస్తాను, అవునా కదా? ఒక అస్తిత్వం బ్రహ్మతత్వం ఒకటి ఉంది, అది కర్మచక్రానికి అతీతము అంటే ఏం ఉపయోగం? ఆ బ్రహ్మతత్వమే నేను అని తెలుసుకున్నప్పుడు, ఓహో బ్రహ్మతత్వం నేను, ఆ బ్రహ్మతత్వం ఏమో కర్మచక్రానికి అతీతంగా ఉంది కాబట్టి నాకు ఈ కర్మబంధనం లేదు అని తెలుస్తుంది. నేను ఈ కర్మచక్రంలో లేను అని తెలుస్తుంది. అప్పుడు పూర్తిగా మెళుకు వచ్చినట్టు. పూర్తిగా మెళుకు వచ్చినప్పుడు మనకి కలలో కనిపించిన సుఖదుఖాలతో ఏ విధంగా అయితే సంబంధం ఉండదో, అదేవిధంగా అనేకత్వంతో కనిపిస్తున్న సంబంధం తెగిపోవాలి అంటే మనలో ఉన్న నేను వెళ్ళి ఆ బ్రహ్మ సముద్రంలో మునగాలి. అప్పుడే లెక్క తెగుతుంది, లేకపోతే తెగదు. హరి ఓం.